హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు జనరేటర్ ఏ విధంగా పనిచేస్తుంది, జనరేటర్ అంటే ఏమిటి, జనరేటర్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏమిటి, ఇది జనరేటర్ ఎంత కేవీ నుంచి ఎంత కేవీ వరకు మనం తీసుకోవచ్చు, అసలు ఎంత కిలోవాట్ ఒక బిల్డింగ్లో ఉన్నటువంటి పవర్కి ఎంత కిలోవాట్ మొత్తం టోటల్ కలిపితే అవుతుందో దానికి మనం ఎంత కేవీ అనేది రిఫర్ చేయాలి అనేటువంటి టాపిక్ మీద నేను క్లుప్తంగా మీకు వివరంగా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నేను చూపెడతాను. నెక్స్ట్ వచ్చేసి చెప్తాను కూడా, మీరు అర్థం చేసుకోండి. జస్ట్ అసలు జనరేటర్లో అసలు మెయిన్గా ఉండేటువంటి పార్ట్స్ 7 పార్ట్స్ మాట. ఆ 7 పార్ట్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఇంజిన్, రెండోది వచ్చేసి ఆల్టర్నేటర్, మూడోది వచ్చేసి ఫ్యూల్, నాలుగోది వచ్చేసి కూలెంట్, ఐదోది వచ్చేసి లూబ్రికేషను, ఆరోది వచ్చేసి బ్యాటరీ, ఏడోది వచ్చేసి కంట్రోలర్. మెయిన్గా ఈ 7 పార్ట్సే ఒక జనరేటర్ నడవాలి అని అంటే కనుక మెయిన్గా ఈ యొక్క 7 పార్ట్స్ తోటే మాత్రమే జనరేటర్ నడుస్తుంది. దాంట్లోని ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఫంక్షనింగ్ ఉంటుంది అన్నమాట.